వాళ్ళు వచ్చి అక్క ఇలా జరిగింది పరిస్థితి ఉంది, నిన్నటిదాకా ఆయన లేడు, మేము ఇలా అంటున్నా కూడా ఆయన మంచోడు అని చెప్పారు అక్క. అంటే నువ్వేం చేసావమ్మా ఇప్పటిదాకా చెప్పలేదని అంటే ఈమె నేను కలిపి ఇక ఇంటి మీదకి వెళ్ళి కొడదామని ఇంటి మీదకి వెళ్తే మాతో పాటు 4 ఆడవాళ్ళు వచ్చారు. మేడం గిచ్చాడు అన్న మాటనే అన్నారు కానీ మాకు ఇంతవరకు మేము పిల్లని చూడలేదు. ఏమో ఒకవేళ ఇట్లా గిచ్చితే పిల్లకి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని మేము ఇంకా అప్పుడు కూడా ఒక 4 దెబ్బలు వేసి గమ్మునున్నాం కానీ మేము అంత డీప్గా వెళ్ళలేదు. పొద్దున పూట అసలు ఏదైంది సరే ఆ పిల్ల టాయిలెట్ పోయట్లేదు అక్క అని మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మా దగ్గరకు వచ్చారు. టాయిలెట్ పోయిపోవడం ఏంది అన్నీ అనవసరం అని మళ్ళీ బస్తీ దవాఖాన ఉంది మా దగ్గర. ఆ బస్తీ దవాఖానకి వెళ్తే వనస్థలపురం రాసింది. వనస్థలపురం పోయాం. డాక్టర్ అమ్మంది, అమ్మ మీరు ఆడవాళ్ళే కదా అర్థం చేసుకోవాలి కదా, ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉందోనమ్మ, ముందు ఇమీడియట్లీ నీలోఫర్ తీసుకెళ్ళండి, ముందు కేసు పెట్టండి అని చెప్పనంది. అన్నాక ఇక మా వాళ్ళు ఇక అక్కడే చుట్టుపక్కల మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి సహాయంతో వెళ్ళి వాడిని అనుకుంటా ఇక వాళ్ళు అందరు కలిపి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. పోలీస్ స్టేషన్కి అప్పచెప్పినాక అక్కడ వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు మేడం. తీసుకెళ్ళి మళ్ళీ ఎమ్మటే వచ్చి ఏ ఆనవాళ్ళు దొరకట్లేదు. 4 రోజులు అయిపోయింది కదా, రోజుకి పుండు మానిపోతుందమ్మా, తెలీదు ఏమన్నా బన్నీ ఉంటే తీసుకురండి అని అంటే మేము వెళ్ళి మళ్ళీ బన్నీ ఉందేమోనని చెప్పి